అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాత్. అవుజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. శాపగ్రస్తుడైన సైతాను బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని, అల్లాహ్ యొక్క సహాయాన్ని, రక్షణ వేడుకుంటూ ఉన్నాను. ఆమీన్. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన శాంతి సేవకులు కురిపించండి వల్ల ఆమీన్. ఖురాన్లోని 44వ సూర అద్ దుఖాన్ సూర. అద్ దుఖాన్ ఆయతులు 59. అవతరణ మక్కాలో. అపార కరుణామయుడు పరమకృపాశీలుడైన అల్లా పేరుతో ప్రారంభం. అరబ్బీలో ఉన్న ఈ యొక్క ఖురానుని తెలుగులో ఉన్నది ఉన్నట్లుగా అర్థం. మొదటి వాక్యం నుంచి హామీం, స్పష్టమైన ఈ గ్రంథం తోడు నిశ్చయంగా మేము దీనిని శుభప్రదమైన రాత్రి యందు అవతరింపజేశాము. నిస్సందేహంగా మేము హెచ్చరిక చేసే వాళ్ళము. ఆ రాత్రి యందే కీలకమైన ప్రతి ఉత్తర్వు జారీ చేయబడుతుంది. మా వద్ద నుంచి ఆజ్ఞ రూపంలో ప్రవక్తలను పంపేది కూడా మేమే. నీ ప్రభువు దయానుగ్రహం వల్ల ఆయన సర్వం వినేవాడు, సర్వం తెలిసినవాడు. మీరు గనక నమ్మగలిగితే ఆయనే భూమి ఆకాశాలకు వాటి మధ్యనున్న సమస్తానికి కూడా ప్రభువు. ఆయన తప్ప మరో ఆరాధ్య దైవం లేడు. ఆయనే బ్రతికిస్తున్నాడు, ఆయనే మరణాన్ని ఇస్తున్నాడు. ఆయనే మీ ప్రభువు. పూర్వీకులైన మీ తాత ముత్తాతలకు కూడా ఆయనే ప్రభువు. అది కాదు, వారు సంశయానికి, అనుమానానికి, కన్ఫ్యూజన్కి లోనై ఆడుకుంటున్నారు. కనుక నువ్వు ఆకాశం స్పష్టమైన పొగను తీసుకువచ్చే రోజు, ఆ రోజు కోసం ఎదురు చూడు. అది మనుషుల్ని ముట్టడిస్తుంది. అది ఒక వ్యధాభరితమైన శిక్ష. అప్పుడు వారు, ఓ మా ప్రభు, ఈ విపత్తును మా నుండి దూరం చేయి, మేము నిజంగానే విశ్వసిస్తాము అని ప్రాధేయపడతారు. ఉపదేశం ఇప్పుడు వారికి ఎలా లాభదాయకమవుతుంది? అన్నీ విడమరిచి చెప్పే ప్రవక్త వారి వద్దకు ఎప్పుడో వచ్చేశాడు కదా. అయినా వాళ్ళు అతని నుండి ముఖం తిప్పుకున్నారు. ఇతను ఇతరుల చేత మాటలు నేర్పబడిన పిచ్చివాడు.